కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం ఎక్స్పోర్ట్ స్థాయికి వెళ్తాము. ఆ ధైర్యం నాకుంది. ఇలా షాప్ ఓపెనింగ్ చేసుకుని బాధపడుతూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకూడదు. వింధ్య వచ్చిందని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండటం వేరు, సంతోషంగా ఉన్నట్టు నటించడం వేరు. లేని రిలేషన్ కలిపిన వింధ్య వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావంటే నేను నమ్ముతానా? రాజేష్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో మనకి ఎదురవ్వడం ఏంటి? మనల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఎమ్మెల్యే గారు బలవంతంగా తనని ఆపి తన చేత రిబ్బన్ కట్ చేయించడం ఏంటి? రాదనుకున్న వింధ్య వచ్చి చూడడం ఏంటి? ఇవన్నీ సమస్యలే తీసుకొస్తాయి తప్ప సంతోషాలు కలిగించవు సంధ్య. నువ్వు కన్నీళ్లు కారుస్తూ అవి ఆనంద బాష్పాలని చెప్తే నాకు తేడా తెలీదా? నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలీదా? కానీ సంధ్య, ఖచ్చితంగా మంచి రోజు వస్తుంది. నువ్వు బాధపడద్దు. పైగా ఈరోజు అస్సలు బాధపడద్దు. చచ్చా, నేనెందుకు బాధపడతానండి? మీరున్నారనే ధైర్యం ఉంది. ఇక వింధ్య అంటారా, దానికి ముక్కు మీద కోపం, షార్ట్ టెంపర్. ఇలా వచ్చిన కోపం అలా వెళ్ళిపోతుంది. ఈరోజు కోపం వస్తే రేపైనా రియలైజ్ అవుతుందండి. వింధ్య అన్న మాటల్ని మీరేం మనసులో పెట్టుకోవద్దు. వింధ్య నా చెయ్యి నలిపి నన్ను బాధ పెట్టిందని మీరు అనుకుంటున్నారు, కానీ అది ఇచ్చిన షేక్ హ్యాండ్తో మన షాప్ సక్సెస్ అవ్వాలని ఆ బాధని కూడా నేను బ్లెస్సింగ్స్ లాగే తీసుకుంటున్నాను. దయచేసి మీరు నా ఫ్రెండ్ నన్నేదో చేసిందని బాధపడొద్దు. ఇక నుంచి మన జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయండి. మనకా దేవుడు మంచే చేస్తాడు. దేవుడు మనకి మంచే చేస్తాడు. మంచే చెయ్యాలి సంధ్య. ఎందుకంటే అమ్మ ఆరోగ్యం, చెల్లి చదువు, కుటుంబ పోషణ భారం అంతా నీ మీద పడింది. నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు మాకు. నువ్వసలు మనిషిలాగే ప్రవర్తిస్తున్నావా? అందరి ముందు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఇచ్చి చేతిని అంత దారుణంగా నొక్కి పెడతావా? ఎందుకు నువ్విలా రాక్షసంగా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి, నేను రాక్షసంగా బిహేవ్ చేస్తున్నానా? మరి మీరు చేస్తుందేంటి? నా మాట కాదని ఆ సంధ్య ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అత్తయ్యకి మావయ్యకి నేను చెప్పలేను. ఏం చేయాలో ఏం చేయకూడదో ఒక భర్తగా చెప్పే హక్కు మీకుంది. అలాగే మీరేం చేయాలో ఏం చేయకూడదో చెప్పే హక్కు మీ భార్యగా నాకు ఉంది. అందుకే మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పాను. అయినా మీరు వెళ్ళారు. ఎంత అన్యాయం అండి! చేయాల్సిందంతా చేసేసి నేను అరవాల్సింది పోయి మీరొచ్చి నన్ను తప్పు పడుతున్నారు. ఇది మీ స్ట్రాటజీలో ఒక భాగమే కదా?
నువ్విలా మాట్లాడతావని నాకు బాగా తెలుసు. నేనక్కడికి కావాలని వెళ్ళలేదు. నిజంగానే వీసా కోసమని బయలుదేరాను. కానీ దారిలో నేనలా లాక్ అయిపోయాను. ఓహోహోహో, కథ, స్క్రీన్ ప్లే, మాటలు భలే కుదురుతున్నాయండి. స్క్రిప్ట్ రైటింగేనా? డైరెక్షన్ కూడా మీదేనా? ఈ ఇల్లు చూస్తుంటే ఇదొక డ్రామా కంపెనీ లాగా కనిపిస్తుందండి. సన్నివేశాన్ని ఎంత బాగా రక్త కట్టిస్తున్నారండి. అత్తయ్య, మీ అబ్బాయి మిమ్మల్ని అందరినీ వదిలేసి నన్ను ఫారెన్ తీసుకెళ్తాను, అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయని చెప్తే నిజమే అని నమ్మేశాను. అప్పటికి ఉదయాన్నే మంచి పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే వీసా పని మీద వెళ్తున్నానని చెప్పారు. అయ్యో నిజమే కదా, మా ఆయన నా కోసం ఎంతలా అల్లాడిపోతున్నాడు అని నేను ఫీల్ అయిపోయాను. కానీ ఎందుకో నాకు ఏదో ఒక మూల నాకు అనుమానం వచ్చింది. ఫాలో అయ్యి వెళ్తే ఈయన గారు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అని తెలిసింది. గతంలో మీరు నాకొక మాట చెప్పారు, గుర్తుందా అత్తయ్య? సంధ్య లేని నా జీవితం శూన్యమని, సంధ్య నా పక్కనుంటే నాకొక వాల్యూ ఉంటుందని చెప్పారు. అదే మాట సంధ్య మీ అబ్బాయి పక్కనుంటే ఆయన వాల్యూ పెరిగిపోతుందని మీరు మీ అబ్బాయితో చెప్పారా? వింధ్య, ఏంటంత కోపం? ఉన్నదేగా నేను చెప్పింది. లేదంటే కోడలు పిచ్చిదాన్లాగా నెత్తి నోరు కొట్టుకుని ఆ సంధ్య వల్ల మనశ్శాంతి లేదు అని బాధపడుతుంటే ఒక్కరు కూడా నా గురించి ఆలోచించకుండా కుటుంబం మొత్తం వెళ్ళి షాప్ ఓపెనింగ్ చేశారు. ఏమండి, ప్రియురాలి కోసం మీరు ఇదివరకే చాలా చేశారు. ఇప్పుడు మాత్రం చెయ్యొద్దు అంటే మీరు వెళ్ళి ఏకంగా రిబ్బనే కట్ చేశారు. సంధ్య అంటే మీకెంత ఇష్టం అండి? చచా, ఇష్టం అనడం కంటే మోజు అంటేనే కరెక్ట్. ఆ సంధ్య నాకు సవతి అని చెప్పిన తర్వాత నా సవతి కోసం నా అత్త మామలు రాయబారం చేస్తుంటే నిజంగానే నేను ఒక జీరో అని నాకు అనిపిస్తుంది. నా బతుకొక శూన్యం అని అనిపిస్తుంది. కానీ మీరన్నట్టు నా వాల్యూ సున్నా సంధ్య వల్ల కాదు, మీ వల్లే అయ్యింది. పాప మౌనిక చూడండి, నా కోసం ఎక్కడికి వెళ్లకుండా నేనేమైపోతానో, ఈ బాధలో ఎటు వెళ్ళిపోతానో అని నన్నే అంటు పెట్టుకునుంది. కనీసం నువ్వొక్కదానివైనా ఉన్నావు మౌనిక. ఏ నొయ్యిలోనో గొయ్యిలోనే నేను పడి చేస్తే వింధ్య చచ్చింది అని చెప్పడానికైనా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. చాలా థ్యాంక్స్ సిస్టర్. వింధ్య, ఇప్పుడు ఏం మాట్లాడినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు.